పేదలను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసేది విజన్ లేకుంటే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినప్పుడు హ్యూమన్ ఫేస్ అనేది చాలా ముఖ్యం, హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం సూపర్ 6 ఇస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈ మంత్లో వీలైనంత 2-3 రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నారు. అది తల్లికి వందనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్తో మనం కూడా వాళ్ళ అకౌంట్కి పంపిస్తే డీబీటీ వేస్తున్నాం. ఇది అయిన తర్వాత August 15th వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్. మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశామో ఫ్రీ బస్ ఇస్తాం. ఈ 3 మనం ఏవైతే ఉన్నాయో ఇవి 2-3 నెలల్లోనే పూర్తవుతాయి. ఇప్పటికే అనేక కార్యక్రమాలు మనం చేశాం. పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క ఏవైతే ఈరోజు మనం దీపం 2 3 సిలిండర్లు మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రారంభించాం. ఈ ఇన్స్టాల్మెంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయడానికి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. కాబట్టి ఈ 2 అయిన తర్వాత మీరు చూస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం, డిఎస్సి ఈజ్ గోయింగ్ ఆన్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం, 21 టెంపుల్స్లో అన్న ప్రసాదం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటూ ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా సంక్షేమం, అభివృద్ధి ఈ 2 కూడా మ్యాచ్ చేసుకుంటూ మళ్లీ ఇది ఒక సైకిల్. ఇది మనం ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందు తీసుకుపోతామని చెప్పాం. దాన్ని నమ్మి 164 సీట్ల మనల్ని గెలిపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఈ పొలిటికల్ గవర్నెన్స్ లో ఇక్కడుండే అధికార యంత్రాంగం మొత్తం మేము ఒకసారి డైరెక్షన్ తీసుకున్నప్పుడు ప్రజల అభిష్టం ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.